ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాధ్యాయం మనకు అందించడానికి దేవుడికే వందనాలు చెల్లిస్తూ, ఈ దినమందు మన వాక్యంలో గత వారం అంతా కూడా మనం ధ్యానించుకున్నట్టుగా ప్రేమలోని లక్షణాలను మనం ధ్యానించుకుంటున్నాం. దానిలో ఒక లక్షణం ఏమిటంటే, ప్రేమ అన్నిటినీ తాలుకొనును అని ఒక మాట ఉంటుంది. హల్లెలూయా. అనగా ప్రేమ ఏమైనా చేసినా కూడా ఓర్చుకోగలుగుతుంది. ఈ దినంలో ఉన్న ప్రేమలు ఒక చిన్న మిస్టేక్ చేసినా వాళ్ళని వదిలి దూరంగా వెళ్ళిపోవడం, ఇంకొకరిని వెతుక్కోవడం లాంటివి జరుగుతున్న కాలం ఇది. కానీ మనం చేస్తున్న తప్పులను, లేకపోతే మనం చేస్తున్న మిస్టేక్స్ కావచ్చు, ఏదైనా సరే తట్టుకొని ఉండే ప్రేమ ఉందా అంటే అది రెండే. తల్లిదండ్రుల ప్రేమ, అలాగే దేవుని ప్రేమ. దేవుడు మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా మన కోసం సిలువలో యాగమై, మన పాపాలను తాలుకొని మన కొరకు సిలువలో యాగమై మనకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడానికి ప్రయాసపడ్డాడు. అంతేకాని మనల్ని వదిలిపెట్టాలని, ఎందుకు ఈ మనుషులు చేశానా అని ఎప్పుడు కూడా దేవుడు అనుకోలేదు. కాబట్టి లోక ప్రేమను విడిచిపెట్టి దేవుని ప్రేమను, అలాగే దేవుడు మనకి ఇచ్చిన వారి ప్రేమను అనుభవిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.